హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో EC2 గురించి తెలుసుకోబోతున్నాం. EC2 అనేది AWS నేర్చుకోవాలనుకున్న ఎవరికైనా సరే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ ఇది. అయితే ఇది మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్గా వస్తుంది. సో EC2 సెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. క్లౌడ్ ప్రాక్టీషనర్ మీరు చేస్తున్నట్టయినా సరే, లేదంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్, లేదంటే డెవలపర్ అసోసియేట్, ఈ 3 సర్టిఫికేషన్లో ఏది చేస్తున్నట్టయినా సరే మీరు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. అండ్ ఈ వీడియోలో ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇంటర్వ్యూకి ఏం ఇంపార్టెంట్, అలాగే నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అని కూడా చెప్తాను. సో ఇక వీడియోలోకి వెళ్దాం. EC2 ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అంటే అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో అమెజాన్ EC2 వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్. అసలు ఇది ఏం చేస్తుందంటే మనకి కంప్యూట్ కెపాసిటీని ప్రొవైడ్ చేస్తుంది క్లౌడ్లో. అది ఎలా అంటే మనం సర్వర్స్ని మేనేజ్ చేసుకోవాలి అంటే ఆ సర్వర్స్ని మనం EC2 నుంచి ప్రొవిజన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు చాలా సెక్యూర్గా రీసైజబుల్ చేసుకునే కంప్యూట్ కెపాసిటీని మనకి ఇస్తుంది EC2. సో EC2 అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని ఫస్టే చెప్పాను. దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనం వర్చువల్గా సర్వర్స్ని లేదంటే మిషన్స్ని మనం రెంట్కి తీసుకోవచ్చు. ఇది పర్ సెకండ్ బిల్లింగ్, పర్ అవర్ బిల్డింగ్లో ఉంటుంది. సో అది గురించి డీటెయిల్గా నెక్స్ట్ మనం కోర్స్కి పోతున్నప్పటికీ నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ EBS. ఇది హార్డ్ డ్రైవ్స్. మనకు హార్డ్ డిస్క్ ఎలాగైతే కంప్యూటర్లో ఉంటుందో అలాగే మన సర్వర్కి కూడా కావాల్సిన వర్చువల్ డ్రైవ్స్ని మనం EBS అంటాం. అలాగే మనకి డిఫరెంట్ ఒక 100 ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఏ ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి తెలపడానికి మనకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ని వాడతాం. ఇది కాకుండా మనకి ఒకవేళ ఇప్పుడు 10 సర్వర్సే ఉన్నాయి, కానీ ఇప్పుడు మన దగ్గర ట్రాఫిక్ తక్కువైంది, అప్పుడు 8కి పడిపోవాలి కదా, అలాంటిది చేయడానికి. లేదంటే 10 ఉన్నాయి, 10 ఫుల్ అవుతున్నాయి, ట్రాటిల్ అవుతున్నాయి, అప్పుడు ఎక్కువ చేయడానికి కూడా ట్రాఫిక్ని ఎవరో ఒకటి ఉండాలి కదా, ఒక సర్వీస్, దాని పేరే ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఇలా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఆటో స్కేలింగ్ గ్రూప్ని మరి యూస్ చేస్తే ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ద యూజర్స్, ల్యాక్స్, మిలియన్స్ ఆఫ్ ద యూజర్స్ వచ్చినా సరే మీ వెబ్ బేస్డ్ అప్లికేషన్కి అసలు ఏమీ కాకుండా ఉంటుంది. సో దాని సెట్టింగ్స్ని కూడా మనం కోర్స్లో ముందటికెళ్తుంటే చూసుకుందాం. ఇది కాకుండా EC2 యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే EC2 యొక్క సైజింగ్ అండ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్. సో EC2 మీరు తీసుకున్నారు ఒక సర్వర్, మీరు ఎట్లయితే మీ ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత దానిలో విండోస్ వేసుకోవాలా, లేదంటే లైనెక్స్ వేసుకోవాలా, రెడ్ హ్యాట్ వేసుకోవాలని ఎలా అనుకుంటారో, అలాగే మనం క్లౌడ్లో ఒక సర్వర్ని రెంట్ తీసుకున్నా సరే, వర్చువల్ మెషిన్ లేదంటే EC2 తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా OSని తీసుకోవాలి. ఆ OSలో లైనెక్స్ వేసుకుంటారా, విండోస్ వేసుకుంటారా, మ్యాక్ OS వేసుకుంటారా, రెడ్ హ్యాటా, సూసువా, ఏదైనా సరే మీ ఇష్టం. అలాగే ఎంత పవర్ కావాలి మీకు, సేమ్ i3, i7, i5 వేరియస్ కంప్యూటర్ ఉన్నాయి కదా, అలా CPU ఏది కావాలి, ర్యామ్ ఎలాంటిది కావాలి, అలాగే మీకు EBS కావాలా, EFS కావాలా, అలాంటివి అన్నిటిని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే నెట్వర్క్ కార్డ్ ఎంత స్పీడ్ కావాలి, పబ్లిక్ IP అడ్రస్ ఏది పెట్టుకోవాలి, ఎవరెవరిను మనం సెక్యూరిటీ లోపలికి రానియాలి మన సర్వర్స్ని, అలాగే EC2 ఇన్స్టెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమేమి ప్లగిన్స్ కావాలి, అవన్నిటిని కూడా మనం EC2 సైజింగ్ అండ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్లో మనం చూసుకుంటాం. EC2 యూజర్ డేటా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. EC2 యూజర్ డేటా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు బూట్ స్ట్రాప్లో మన ఇన్స్టెన్స్కి కావాల్సిన ఏవైనా సరే ప్లగిన్స్ అయినా, OS అయినా, లేదంటే అప్లికేషన్ ఫస్ట్ స్టార్ట్ అయిన వెంటనే, సర్వర్ స్టార్ట్ అయిన వెంటనే ఆ అప్లికేషన్ రన్ కావాలి అనుకుంటే అప్పుడు మనం EC2 యూజర్ డేటాలో దానికి సంబంధించిన ఫైల్స్ అయినా, స్క్రిప్ట్స్ అయినా అన్నీ రాసి పెట్టుకుంటాం. సో EC2 యూజర్ డేటా మనం రాయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మనం ఆటోమేటిక్గా సర్వర్ లాంచ్ అయ్యే టైంకి మనకు ఆల్రెడీ అప్డేట్స్ అన్నీ లాంచ్ అయ్యి ఉంటాయి, కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ లాంచ్ అయ్యి ఉంటాయి, ఏవైతే కామన్గా ఫైల్స్ ఉంటాయో అవన్నిటిని కూడా తీసుకొచ్చుకొని ఉంటుంది. సో అలాగే యూజర్ డేటా గురించి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క EC2 యూజర్ డేటా అనేది రూట్ యూజర్ క్రెడెన్షియల్స్తో లాంచ్ అయ్యి ఉంటుంది. కాబట్టి IAM పర్మిషన్స్, అడ్మిన్ పర్మిషన్స్ ఉన్నా సరే మీరు యూస్ చేసుకోలేరు, దాన్ని చేంజ్ చేయనికే కుదరదు. అది నేను చెప్పాలనుకుంటుంది. రూట్ యూజర్ పర్మిషన్స్తో ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనం EC2 హ్యాండ్స్ ఆన్ కూడా చేయాలి కదా, సో దాంట్లో అసలు ఏమేమి చేస్తామో నేను ఇక్కడ ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ వీడియో చేసేటప్పుడు ఇవి అన్నిటినీ కూడా మీకు ఇక్కడ పెట్టాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం EC2 AWS కన్సోల్లోకి వెళ్ళి ఒక సర్వర్ని లాంచ్ చేద్దాం. ఆ తర్వాత హై లెవెల్లో ఏవేవైతే ఉన్నాయో పారామీటర్స్ అవన్నిటిని యూస్ చేద్దాం. అలాగే EC2 యూజర్ డేటాని ఎలా రన్ చేయాలి, అలాగే హలో వరల్డ్ అనే ఒక వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. ఇది
ఇది కాకుండా మనం ఎలా ఇన్స్టెన్స్ని స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి, టర్మినేట్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏఎంఐని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ఏఎంఐలోనే అమెజాన్ మెషిన్ ఇమేజ్లోనే మీకు లైనెక్సా, మ్యాక్ఓఎస్ఆ, రెడ్ హ్యాటా, ఇలాంటివి సెంటోఎసా, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే తర్వాత ఏ ఇన్స్టెన్స్ తీసుకోవాలి, T2 మైక్రోనా, T2 లార్జా, M1 లార్జా, CLXా, ఇలాంటివి ఏంటి. ఆ తర్వాత స్టోరేజ్ ఎంత పెట్టుకోవాలి, 50 GB, 8 GB, దాని లేకుంటే ట్యాగ్స్ ఏవి పెట్టుకోవాలి, సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా పెట్టుకోవాలి, ఆ తర్వాత రివ్యూ అండ్ లాంచ్, ఇది మొత్తాన్ని మీకు హ్యాండ్స్ ఆన్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్దాం. మనం EC2 ఇన్స్టెన్స్లో ఇన్స్టెన్స్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఎట్లయితే నార్మల్గా ఇన్స్టెన్సెస్ డిఫరెంట్ ఉంటాయి అన్నానో అలాంటి దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా T2 మైక్రో అనేది ఒక CPU, 1 GB ఆఫ్ మెమరీ ఉంటుంది. అది EBSని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నెట్వర్క్ పర్ఫార్మెన్స్ గురించి వచ్చినట్టయితే లో టు మీడియం వర్క్స్కి సరిపోతుంది. అదే ఒకవేళ దానికన్నా లార్జ్ ఉంటే ఎలా అని అనుకుంటున్నారు కదా. సో దానికన్నా లార్జ్ ఉంటే మనకి M ఉంది, మీడియం రేంజ్కి M ఉంది, C5 లేదంటే R, ఇవన్నీ డేటాబేసెస్కి యూజ్ చేస్తాం. ఇలా ఒక్కొక్క మనకు వర్క్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ లెటర్ ఒకవేళ M5 లార్జ్ అని అనుకుంటే M అనేది ఇన్స్టెన్స్ క్లాస్, అది ఏ దానికి చెందింది అని. 5th అనేది ఏ జనరేషన్కి సంబంధించింది. జస్ట్ మీరు నార్మల్గా ప్రాసెసర్ గురించి ఆలోచించినప్పుడు i9 7th జనరేషన్, i9 10th జనరేషన్, అలా జనరేషన్స్ అన్న. 2x లార్జ్ అనేది ఆ ఇన్స్టెన్స్ యొక్క వితిన్ ద ఇన్స్టెన్స్ క్లాస్ యొక్క సైజ్ అనేది. అలా మనం చూసుకుందాం. ఇక మిగిలిన దాని గురించి వస్తే నార్మల్గా ఇన్స్టెన్స్ టైప్స్లో 5 రకాలు ఉన్నాయి. అది ఏంటి అంటే జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, యాక్సలరేటెడ్ కంప్యూటింగ్. సో దీంట్లో మనం ఫస్ట్ జనరల్ పర్పస్ గురించి చూద్దాం. జనరల్ పర్పస్ అనేది నార్మల్గా మనకి ఎక్కువ శాతం యూజ్ చేసుకునే మన ఇన్స్టెన్స్ టైప్. దీనివల్ల మనకి ఏమొస్తుందంటే కంప్యూట్, మెమరీ, నెట్వర్కింగ్ అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. అందుకే దాన్ని మనం జనరల్ పర్పస్ అనుకున్నాం, చాలా కామన్గా యూజ్ చేసేది. సెకండ్ వన్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్. కంప్యూట్ ఆప్టిమైజ్డ్ మనం మెయిన్గా బ్యాచ్ ప్రాసెసింగ్కి వాడతాం. బ్యాచ్ ప్రాసెసింగ్ ఏంటి అని అంటే ఒక బల్క్ ఆఫ్ ద డేటాని ఒక ఫార్మెట్ నుంచి ఇంకో ఫార్మెట్కి మార్చేటప్పుడు, లేదంటే ఒక సర్వర్స్ని రన్ చేసేటప్పుడు, ప్రోగ్రెస్ చేసేటప్పుడు మనం దీన్ని వాడతాం. ఇప్పుడు మనం మెమరీ ఆప్టిమైజ్డ్ గురించి మాట్లాడుకుందాం. మెమరీ ఆప్టిమైజ్డ్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా సరే లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు దానికి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నప్పుడు యూస్ చేస్తాం. ఇది ఎప్పుడంటే మనం RDS అంటే రిలేషనల్ డేటాబేస్ అయినా, లేదంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్నైనా, లేదంటే మిగిలిన వాటికి డేటాబేసెస్ గురించి వాడతాం దీన్ని. సో దీన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ వెబ్ స్కేల్ క్యాషే స్టోర్స్కి కూడా వాడతాం. అలాగే ఇన్ మెమరీ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించి వాటిని కూడా హోస్ట్ చేసుకోవడానికి మనం మెమరీ ఆప్టిమైజ్ని వాడతాం. ఈ అప్లికేషన్స్ అనేవి రియల్ టైం ప్రాసెసింగ్కి, అలాగే బిగ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటాకి మనం యూస్ చేసుకోవడానికి వాడతాం. ఇది కాకుండా నెక్స్ట్ మనకి ఉన్నది ఏంటి అంటే స్టోరేజ్ ఆప్టిమైజ్. మీరు రెండింటికి కన్ఫ్యూజ్ కాకండి, డోంట్ వరీ, అది చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అనేది హై సీక్వెన్షియల్, హై రైట్ అండ్ రీడ్కి మనం యూస్ చేసే స్టోరేజ్. సో దీన్ని కూడా నార్మల్గా OLTPస్కి యూస్ చేస్తాం, హై ఫ్రీక్వెన్సీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్కి. సో ఇదిలో కూడా సేమ్ రిలేషనల్ అండ్ నాన్ సీక్వెల్ డేటాబేసెస్ని యూస్ చేస్తాం. క్యాషే ఫర్ ఇన్ మెమరీ డేటాబేసెస్కి లైక్ రెడిస్కి యూస్ చేస్తాం. డేటా వేర్ హౌసింగ్ లైక్ రెడ్షిఫ్ట్కి యూస్ చేస్తాం. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్కి కూడా యూస్ చేస్తాం. సో మెమరీ ఆప్టిమైజ్కి, స్టోరేజ్ ఆప్టిమైజ్కి అట్లాంటి తేడా ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు వినండి. మెమరీ ఆప్టిమైజ్డ్ అనేది చాలా బిగ్ డేటా, చాలా థౌజండ్స్ ఆఫ్ ద టెరాబైట్స్ అలాంటివి ఉంటే మనం మెమరీ ఆప్టిమైజ్డ్ని వాడతాం. అలాగే స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ని మెయిన్గా మనం ఎప్పుడు వాడతామంటే క్యాషే, ఇన్ మెమరీ క్యాషే ఉన్నప్పుడు రెడ్డిస్, మెమ్కాస్ట్ ఇలాంటి క్యాషెస్ని మేనేజ్ చేసుకోవడానికి. అలాగే OLTP అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఎక్కువ శాతం మీ డెబిట్ కార్డ్ని ఎప్పుడు స్వైప్ చేసినా ఏ డేటాబేస్కి వెళ్ళి సీక్వెన్షియల్ రైట్స్ చేయాలి, రీడ్స్ చేయాలి, ఇలాంటి వాటికి మనం స్టోరేజ్ ఆప్టిమైజ్ని వాడతాం. మీరు కోర్స్లో ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఈజీగా ఈ నాలెడ్జ్ వస్తుంది. సెకండ్ది ఇక తర్వాత చూసుకుంటే సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన ఇన్స్టెన్స్లో మనం అన్నీ పెట్టుకున్నాం, దానికి సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే కదా. సో అట్లాంటప్పుడు బయట నుంచి ఎవరు మనం ఇన్స్టెన్స్ని అసలు యాక్సెస్ చేసుకోగలరు, వాళ్ళు ఏ పోర్ట్ నుంచి యాక్సెస్ చేయగలరు. పోర్ట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే దాని తర్వాత చూసుకుంటుంటే మనకు సెక్యూరిటీ గ్రూప్స్లో అసలు ఏ ఇన్స్టెన్సెస్ అటాచ్ అయ్యి ఉన్నాయి ఆ సెక్యూరిటీ గ్రూప్కి, అలాగే ఆ రీజియన్లో మనం VPCలో ఉన్నామా లేదా,
వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. దీని గురించి సపరేట్ టాపిక్. ఇది చాలా పెద్ద టాపిక్ వీపీసీ అనేది. సో అక్కడ మనం తెలుసుకుందాం. అలాగే EC2 ఇన్స్టెన్స్ అనేది ఇన్సైడ్ ద వీపీసీ ఉండాలా, లేదంటే అవుట్ సైడ్ ద వీపీసీ ఉండాలా అని చెప్పేసి కూడా మనం పెట్టుకోవచ్చు కావాలనుకున్నట్టు కాన్ఫిగరేషన్. ఏ ఇన్బౌండ్స్ అనేటివి నార్మల్గా ఉంటాయి, అలాగే అవుట్బౌండ్ ఏలా పెట్టుకోవాలి అనేది కూడా మనం యూస్ చేసుకోవాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ యొక్క పోర్ట్స్ని మీరు ఇక్కడ స్లైడ్లో చూస్తున్నారు, అన్నిటినీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లీజ్ HTTP అంటే 80, HTTPS అంటే 443 అండ్ SSH 2022 ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లోకల్ హోస్ట్ 80 అనేది డెవలపర్ అసోసియేట్ ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ అది ఇండైరెక్ట్ క్వశ్చన్లో వస్తుంది నార్మల్గా. అలాగే SSH సమ్మరీ టేబుల్ని మీరు చూస్తున్నట్టయితే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్తో మీరు అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మ్యాక్, లైనక్స్, విండోస్కి అబౌవ్ 10 ఉన్నా బిలో 10 ఉన్నా సరే మీరు EC2 ఇన్స్టెన్స్తో కనెక్ట్ చేసుకోవచ్చు. పుట్టి అండ్ SSHతో ఏవైతే సపోర్ట్ చేస్తాయో అవన్నిటిని టిక్ చేసి ఉంది ఈ టేబుల్లో. సో కాబట్టి వీటిని మంచిగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీద క్లౌడ్ ప్రాక్టీషనర్లో మాత్రం చాలా ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే దాని తర్వాత SSH యొక్క ట్రబుల్ షూట్. SSH మనం చేయాలి అని అనుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసాం, దాని లోపలికి పోయి వర్క్ కూడా చేయాలి కదా. ఎట్లా అంటే అప్లికేషన్ అప్గ్రేడ్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఫైల్ సర్వర్ని అటాచ్ చేయడం కావచ్చు, OS అప్గ్రేడేషన్ కావచ్చు, ప్యాచ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇదన్నిటిని వెళ్ళాలి అనుకుంటే మనం SSH చేయాల్సిందే మన ఇన్స్టెన్స్కి. సో దీని గురించి SSH ట్రబుల్ షూటింగ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే దీని తర్వాత EC2 ఇన్స్టెన్స్ యొక్క ప్రైజింగ్ ఆప్షన్స్ అనేటివి చాలా సింపుల్. ఆన్ డిమాండ్ అంటాం, మనం ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేసుకోవచ్చు, దీన్ని మనం డిలీట్ చేయొచ్చు. పర్ సెకండ్ బిల్డింగ్ ఉంటుంది. అలాగే దీన్ని OS ప్రకారం ఉంటుంది. నార్మల్ లైనక్స్ అండ్ విండోస్ అయితే పర్ సెకండ్ బిల్డింగ్ ఉంటుంది, మిగిలిన అన్నిటికీ పర్ అవర్ బిల్లింగ్ ఉంటుంది. అలాగే మనకు ఒకవేళ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి అంటే నేను ఈ సర్వర్ని లాంచ్ చేస్తాను EC2 ఇన్స్టెన్స్ని, ఇది 1 year 3 years వరకు వాడుకుంటానంటే అప్పుడు మనం సేవింగ్స్ ప్లాన్స్, రిజర్వ్ ప్లాన్స్ని వాడుకోవచ్చు. అలాగే ఇవన్నీ కాకుండా ఇంకొకటి స్పాట్ ఇన్స్టెన్స్ ఉంది. ఈ స్పాట్ ఇన్స్టెన్స్ అనేది చాలా చీప్ అన్నట్టు, చాలా అంటే చాలా చీప్. నేను దీన్ని ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. దీని తర్వాత డెడికేటెడ్ హోస్ట్ అని ఉంది. దీంట్లో మనం ఫిజికల్ సర్వర్ని మనకు మాత్రమే బుక్ చేసి ఉంటారు, వేరే వాళ్ళు యూస్ చేసుకోవడానికి ఉండదు. డెడికేటెడ్ ఇన్స్టెన్స్ కూడా సేమ్, వేరే వాళ్ళు హార్డ్వేర్ షేర్ చేసుకోరు. ఇంకొకటి కెపాసిటీ రిజర్వేషన్. మనకు ఫస్ట్ ఒక అవైలబిలిటీ జోన్లో మనకు కావాల్సినంత కెపాసిటీని మనం ఫస్ట్ రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు EC2 ఆన్ డిమాండ్ ప్రైసింగ్ గురించి తెలుసుకుందాం. ఇది మోస్ట్ కామన్గా యూస్ చేసుకునేది. మనం నార్మల్గా దీంట్లో మనం పే ఫర్ వాట్ యూ యూస్, ఎంత వాడతామో అంతే యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, లైనక్స్ మరియు విండోస్కి పర్ సెకండ్ బిల్లింగ్ పడుతుంది, కానీ 1 minute తర్వాత, అంటే మీరు ఒకవేళ 30 seconds యూస్ చేసినా సరే ఫస్ట్ మినిట్లో 1 minuteకి ఛార్జ్ పడుతుంది. కానీ 61 seconds నుంచి 61 secondsకి 61 seconds, 70 secondsకి 70 seconds ఇలా బిల్ పడుతుంది. మిగిలిన ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి అయినా సరే పర్ అవర్ బిల్లింగ్ ఉంటుంది. అలాగే ఇది నిజం చెప్పాలంటే అసలు అప్ ఫ్రంట్ కాస్ట్ ఏమీ ఉండదు, కాబట్టి ఇది హైయెస్ట్ కాస్ట్ EC2లోనే. ఆ తర్వాత దీనికి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అవసరం లేదు. మీరు 1 hour వాడతారా, 2 months వాడతారా, అంతే, వాడండి వదిలేసేయండి, సింపుల్గా చెప్పాలి అంటే. ఆ తర్వాత దీన్ని మనం ఎప్పుడెప్పుడు యూస్ చేసుకోవాలంటే షార్ట్ టర్మ్, అన్ఇంటరప్టెడ్, అసలు ఇంటరప్షన్ లేకుండా ఉన్నప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవాలి. అలాగే ఈ అప్లికేషన్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియనప్పుడు కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ది రిజర్వ్స్ ప్లాన్స్. సో రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ ప్లాన్ ఏంటంటే మనకు దీన్ని యూస్ చేసుకోవడం వల్ల 72% డిస్కౌంట్ వస్తుంది ఆన్ డిమాండ్తో పోల్చుకుంటే. సో ఇలా రావడం వల్ల మనం కాకపోతే దీంట్లో కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, రీజియన్ ఏంటి, అలాగే OS ఏంటి, టెనాసిటీ ఏంటి, ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. రిజర్వేషన్ పీరియడ్ నార్మల్గా 1 year ఉంటుంది, అలాగే లేదంటే 3 years ఉంటుంది, 2 years ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి నో అప్ ఫ్రంట్, పార్షల్ అప్ ఫ్రంట్, ఆల్ అప్ ఫ్రంట్. దీనిలో ఆల్ అప్ ఫ్రంట్ ఒకటేసారి 3 yearsకి మనం ఫస్ట్ కడితే చాలా ఎక్కువగా డిస్కౌంట్ వస్తుంది. అలాగే పార్షల్ అప్ ఫ్రంట్ కడితే 50% అనుకోండి, నో అప్ ఫ్రంట్ అని కడితే ఇంకా చాలా తక్కువ డిస్కౌంట్ వస్తుంది అనుకోండి. ఆ తర్వాత రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ యొక్క స్కోప్, ఏ రీజియన్లో ఉంటుంది, ఏ జోన్లో ఉంటుంది, అవైలబిలిటీ జోన్లో, అది కూడా ఇంపార్టెంట్. అలాగే స్టడీ స్టేట్ యూసేజ్ అప్లికేషన్స్ గురించి మనం వాడుకోవాలి. ఎప్పుడైనా సరే RDS డేటాబేస్ లేదంటే ఏదైనా సరే డేటాబేస్ వేర్ హౌసెస్ గురించి మనం ఎక్కువ శాతం వాడుకోవాలి, థింక్ చేయాలి అనుకుంటే రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అనుకోండి. అలాగే మనం రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ని మార్కెట్ ప్లేస్లో బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. అలాగే కన్వర్టబుల్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. EC2 ఇన్స్టెన్స్ యొక్క టైప్, ఇన్స్టెన్స్ ఫ్యామిలీ, OS అండ్ టెనాసిటీ
ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. దీనిలో 66% మాత్రమే వస్తుంది కన్వర్టబుల్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్కి. ఆ తర్వాత ఈసీ2 సేవింగ్స్ ప్లాన్. ఓకే, సేవింగ్స్ ప్లాన్ అంటే ఏంటి అంటే మనం నార్మల్గా రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఏముంచుతామంటే మనం ఒక సర్టెన్ అమౌంట్ని ఏడబ్ల్యూఎస్కి చెప్తాం. అంటే మేము ఇంత ఖర్చు పెడతాం 1 మంత్లో అని చెప్పేసి చెప్తాం. సో దానికి వాళ్ళు కావాల్సిన డిస్కౌంట్ని వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఈసీ2 స్పాట్ ఇన్స్టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇవి నార్మల్గా ఆన్ డిమాండ్తో పోల్చుకుంటే 90% దాకా మనకు డిస్కౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా ఆన్ డిమాండ్కైనా రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్కైనా అన్ని రకాలుగా సేవింగ్స్ ప్లాన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూడా నార్మల్గా ఏడబ్ల్యూఎస్లో చాలా వరకు అసలు యూస్ చేయని ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి కదా, అవి ఎవరైనా సరే వాడుకోవాలి, ఆ టైంకి అవసరం కావాలి అని అనుకుంటే వాళ్ళకి చీప్గా బిడ్డింగ్ ప్రాసెస్లో దీన్ని సెల్ చేస్తారు. దీంట్లో మనకు బిడ్డింగ్ ప్రాసెస్ని ఆ టైంలో ఉన్న వాల్యూని బట్టి మనకు అప్ టు హైయెస్ట్ 90% వరకు రావడానికి యూస్ చేస్తారు. నార్మల్గా స్పాట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు అంటే అసలు మనకు ఆ వర్క్ అనేది చాలా ఎప్పుడో చేయొచ్చు, అలాగే మధ్యలో ఇంటర్ప్ట్ అయినా పర్లేదు, బ్యాచ్ జాబ్స్కి, డేటా అనాలిసిస్కి, ఇమేజ్ ప్రాసెసింగ్కి, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వర్క్స్ లోడ్కి, అలాగే ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏ టైంకి ఎండ్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం అప్పుడు స్పాట్ ఇన్స్టెన్సెస్ వాడుకోవడం చాలా బెటర్. అండ్ ఎప్పుడైనా సరే ఇక్కడ స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేటివి కొత్తగా వేరే ఇన్స్టెన్సెస్ కాదు, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, ఎవరు వాడుకోని ఇన్స్టెన్సెస్ని మనం స్పాట్ ఇన్స్టెన్సెస్గా వాడుకుంటాం, అంతే తేడా. అలాగే దీని తర్వాత డెడికేటెడ్ హోస్ట్. సో డెడికేటెడ్ హోస్ట్ అంటే ఏంటి అంటే మన ఈసీ2 ఒక ఇన్స్టెన్స్ యొక్క కెపాసిటీ ఫుల్గా మనకు మాత్రమే డెడికేటెడ్గా ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం వాడుకున్నా వాడుకోకపోయినా సరే ఆ ఇన్స్టెన్స్ అనేది మనకు మాత్రమే ఉంటుంది. అలాగే వేరే వాళ్ళు మన సొంత యొక్క పర్ సాకెట్, పర్ కోర్, పర్ విఎం సాఫ్ట్వేర్ లైసెన్స్ని కూడా మనం మన ఆన్ ప్రిమిసెస్లో ఉంటే అవి కూడా మనకు క్లౌడ్లోకి తీసుకొచ్చుకోవచ్చు. డెడికేటెడ్ హోస్ట్ అంటే దీన్ని కూడా మనం 1 ఇయర్ 3 ఇయర్స్ లాగా ఈజీగా మనం రిజర్వ్ చేసుకోవచ్చు. ఆన్ డిమాండ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న కంప్యూటింగ్ ఆప్షన్స్లోనే. కాకపోతే మనకు ఆల్రెడీ లైసెన్సెస్ ఉంటే మనం మన సొంత లైసెన్స్ని తీసుకోవాలి అనుకుంటే ఇది చాలా బెటర్ డెడికేటెడ్ హోస్ట్. ఎందుకంటే మళ్ళీ మనం కొత్తగా లైసెన్స్ కొనాల్సిన అవసరం లేదు. మీరు ఒరాకిల్ డేటాబేస్ లైసెన్స్ ఉందనుకోండి, ఆ లైసెన్స్ని ఇక్కడికి డైరెక్ట్ తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈసీ2 డెడికేటెడ్ ఇన్స్టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఈసీ2 డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అనేటివి మనకి సపరేట్గా ఒక డెడికేటెడ్ హార్డ్వేర్ని మనం రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఎలా అంటే మనకు ఆ హార్డ్వేర్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవ్వరు అయినా సరే ఆ హార్డ్వేర్ని వాళ్ళు యూజ్ చేసుకోలేరు, మనం రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటాం. అలాగే ఈ హార్డ్వేర్ని మనకు సంబంధించిన మన అకౌంట్లోకి సంబంధించిన వేరే ఇన్స్టెన్సెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, కానీ వేరే అకౌంట్ వాళ్ళు మాత్రం అస్సలు యూజ్ చేసుకోలేరు. అలాగే మనకి కంట్రోల్ ఉండదు, అసలు ఎక్కడ ఈ ప్లేస్మెంట్ గ్రూప్ ఉంటుందో అంటే ఏ అవైలబిలిటీ జోన్లో పెట్టాలి అనేది ఉంటుంది తప్ప ఏ ర్యాక్లో పెట్టాలి ఏ షెల్ఫ్లో పెట్టాలి అనేది మాత్రం మన దగ్గర ఉండదు ఛాన్స్. అలాగే ఇప్పుడు ఈసీ2 కెపాసిటీ రిజర్వేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈసీ2 కెపాసిటీ రిజర్వేషన్స్ అంటే ఏం లేదు, మీకు కొత్తగా ఒక అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారనుకోండి, లేదంటే ఒక ఫ్యూచర్ని లాంచ్ చేస్తున్నారనుకోండి, దానికి డెడికేటెడ్గా కొన్ని సర్వర్స్ అయితే ఉండాలి కదా మీరు లాంచ్ చేసుకోవాలనుకున్న రోజు. క్లౌడ్ ఎంత పెద్దదైనా సరే పర్లేదు, కానీ అక్కడ కూడా కెపాసిటీ రన్ అవుట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఉండడానికి మనం ఒక స్పెసిఫిక్ అవైలబిలిటీ జోన్లో కొన్ని రోజుల వరకు రిజర్వ్డ్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ని రిజర్వ్ చేసుకోవచ్చు. దీనికి మనం కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కావాల్సిన టైంలో క్రియేట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ బిల్లింగ్ డిస్కౌంట్స్ ఉంటాయి. బిల్లింగ్ డిస్కౌంట్స్ కావాలంటే మనం రీజనల్ రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ ద్వారానైనా సేవింగ్స్ ప్లాన్స్ ద్వారానైనా కంబైన్ చేసేసి మనం బిల్లింగ్ డిస్కౌంట్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ మనం యూస్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ ఇన్స్టెన్స్ని రిజర్వ్ చేసుకుంటే వీటికి ఆన్ డిమాండ్ ప్రైస్లో బిల్ పడిపోతుంది. ఇక నెక్స్ట్ గురించి చూసుకున్నట్టయితే ఒక క్విక్ ఓవర్వ్యూ చూసుకుందాం. సో ఆన్ డిమాండ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మనకు కావాల్సినప్పుడు ఇన్స్టెన్స్ని సర్వర్స్ని లాంచ్ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు, అంతే. ఫుల్ ప్రైస్ పే చేయాలి. రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ అంటే కొంచెం లాంగ్ టర్మ్కి మనం కమిట్మెంట్ ఇస్తాం, దానికి మనకి గుడ్ డిస్కౌంట్స్ వస్తాయి. సేవింగ్స్ ప్లాన్స్ అంటే ఏంటి, పర్ అవర్కి ఎంత డబ్బులు పే చేస్తామో చెప్తే దాన్ని బట్టి మనకి ఆఫర్స్ వస్తాయి. అలాగే స్పాట్ ఇన్స్టెన్స్ అసలు ఏమీ లేకుండా మొత్తానికి ఖాళీగా ఉన్న వాటి ఇన్స్టెన్స్ని వాడుకోవచ్చు. తర్వాత డెడికేటెడ్ హోస్ట్, మనం ఎంటైర్ ఒక దాన్ని బుక్ చేసుకుంటాం, షెల్ఫ్నైనా ర్యాక్నైనా సరే. అలాగే కెపాసిటీ రిజర్వేషన్స్, మనకి ఇంత కావాలి ఆ ఒక టైంలో అని చెప్పేసి ఫస్టే రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటాం. ఇవి అన్నీ బాగానే ఉన్నాయి,
కానీ ఏడబ్ల్యూఎస్ దీంట్లో మేనేజ్ చేసేటివి ఏంటి, అసలు మనం మేనేజ్ చేయాల్సింది ఏంటి అని చిన్న డౌట్ రావాలి కదా. సో దాని గురించి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రతి ఒక్క సర్వీస్కి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేది యూజ్ చేశారు. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో EC2లో మనం ఏం మేనేజ్ చేయాలి అంటే సెక్యూరిటీ గ్రూప్ రూల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్యాచెస్, అప్డేట్స్, అలాగే సాఫ్ట్వేర్స్ని, యూటిలిటీస్ని ఏవైతే చేశామో అవన్నిటికీ ఇన్స్టాల్ చేయడానికి, అలాగే ఐఎమ్ రోల్స్ అండ్ యూజర్ యాక్సెస్ని, అలాగే డేటా సెక్యూరిటీని కూడా మనమే చూసుకోవాలి. అలాగే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చూసుకుంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, గ్లోబల్ నెట్వర్క్ సెక్యూరిటీ, అక్కడ ఎవరు రాకుండా, అలాగే ఒకరి ఇన్స్టెన్స్ ఇంకొకరికి ఏమి కాకుండా ఫిజికల్ ఐసోలేషన్ గురించి, లేదంటే ఫాల్టీ హార్డ్వేర్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయడం, అలాగే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం కంప్లైన్స్ వ్యాలిడేషన్స్ని వాళ్ళు చూసుకుంటారు. ఇక EC2 సెక్షన్కి మొత్తానికి ఒక క్విక్ ఓవర్వ్యూ తీసుకుందాం, ఒక సమ్మరీ. EC2లో మనకి ఏమేమి ఉంటాయి, AMI అంటే OS, దానికి కావాల్సిన డిపెండెన్సీ, ఇన్స్టెన్స్ యొక్క సైజ్, CPU అండ్ RAM, స్టోరేజ్, సెక్యూరిటీ గ్రూప్స్ ప్లస్ యూజర్ డేటా. సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, మనం ఒక ఫైర్ వాల్ని అటాచ్ చేసుకుంటాం, ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు చేసుకోకూడదు అని చెప్పి. EC2 యూజర్ డేటా ఏంటి, ఏదైతే EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుందో అలాంటి టైంలో లాంచ్ అయ్యే స్క్రిప్ట్. SSH అంటే ఏంటి, మనం EC2 ఇన్స్టెన్స్కి లోపలికి వెళ్ళడానికి పోర్ట్ 22 యూస్ చేసుకొని మన SSHకి లాగిన్ కావడానికి యూస్ చేసుకునే సర్వీస్. ఇన్స్టెన్స్ రోల్ ఏంటి, మనకు కావాల్సిన IAM రోల్, లింక్ అయి ఉన్న IAM రోల్, అలాగే పర్చేసింగ్ ఆప్షన్స్, ఆన్ డిమాండ్, స్పాట్, రిజర్వ్డ్, స్టాండర్డ్ అండ్ డెడికేటెడ్ హోస్ట్. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి మేము S3 గురించి పెడుతున్నాం ఫుల్ క్లాస్, ఇలాగే క్లారిటీగా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా నేను చెప్పే విధానం నచ్చకపోయినా, లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత వీలైతే అంత తొందరగా మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నేను ఒకవేళ చెప్పేది ఏదైనా అర్థం కాకపోతే దాన్ని కూడా చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలలో ఇంప్రూవ్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియోని చివరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్.